క్వశ్చన్ 1. కరోనా రోగులకు ఆయుర్వేద టెలిమెడిసిన్ సదుపాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆప్షన్స్: 1. బిహార్, 2. హర్యానా, 3. ఉత్తరప్రదేశ్, 4. ఒడిషా. ఆన్సర్: 2. హర్యానా. క్వశ్చన్ 2. సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి ఎస్సార్ స్టీల్ లిమిటెడ్ను జాయింట్ వెంచర్ భాగస్వామిగా ఎన్నుకోవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్స్: 1. తెలంగాణ, 2. కేరళ, 3. ఆంధ్రప్రదేశ్, 4. ఒడిషా. ఆన్సర్: 3. ఆంధ్రప్రదేశ్. క్వశ్చన్ 3. ఏ రాష్ట్ర ఆయుర్వేద వ్యాసపీఠ్ యూనిట్ కోవిడ్ రోగులకు సేవ చేయడానికి ఆయుర్వేద్ డాక్టర్స్ ఆన్ కాల్ సేవను ప్రారంభించింది? ఆప్షన్స్: 1. గుజరాత్, 2. బిహార్, 3. తెలంగాణ, 4. కేరళ. ఆన్సర్: 1. గుజరాత్. క్వశ్చన్ 4. రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ కోవిడ్-19 యోధులుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం? ఆప్షన్స్: 1. హర్యానా, 2. ఉత్తరప్రదేశ్, 3. కేరళ, 4. ఒడిషా. ఆన్సర్: 4. ఒడిషా. క్వశ్చన్ 5. రుప్సీ విమానాశ్రయం ఏ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించింది? ఆప్షన్స్: 1. త్రిపుర, 2. అసోం, 3. నాగాలాండ్, 4. కేరళ. ఆన్సర్: 2. అసోం. క్వశ్చన్ 6. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో ఎన్ని ప్రెజర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (PSA) మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్స్: 1. 605, 2. 600, 3. 581, 4. 565. ఆన్సర్: 3. 581. క్వశ్చన్ 7. వాడిన వంట నూనె ఆధారిత బయోడీజిల్ బ్లెండెడ్ డీజిల్ను పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్స్: 1. సూరత్, 2. న్యూఢిల్లీ, 3. వడోదర, 4. చండీగఢ్. ఆన్సర్: 2. న్యూఢిల్లీ. క్వశ్చన్ 8. విద్యార్థులు, తల్లిదండ్రుల మానసిక సామాజిక క్షేమం కోసం కొత్త మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన సంస్థ? ఆప్షన్స్: 1. CBSE, 2. ICC, 3. నీతి ఆయోగ్, 4. UGC. ఆన్సర్: 1. CBSE. క్వశ్చన్ 9. ఇటీవల కోవిడ్-19 మేనేజ్మెంట్ సెల్ను ఏర్పాటు చేసిన సంస్థ? ఆప్షన్స్: 1. ఇండియన్ ఆర్మీ, 2. భారత నావికాదళం, 3. భారత వైమానిక దళం, 4. నాస్కామ్. ఆన్సర్: 1. ఇండియన్ ఆర్మీ. క్వశ్చన్ 10. కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ స్థానిక సంస్థలకు ముందుగానే గ్రాంట్లను అందించడానికి 25 రాష్ట్రాలకు కేంద్రం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది? ఆప్షన్స్: 1. 7,954 కోట్ల రూపాయలు, 2. 7,986 కోట్ల రూపాయలు, 3. 8,965 కోట్ల రూపాయలు, 4. 8,923 కోట్ల రూపాయలు. ఆన్సర్: 4. 8,923 కోట్ల రూపాయలు. క్వశ్చన్ 11. రాష్ట్రంలో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కోవిడ్ ఉపచార్ యోజన ప్రారంభించినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్స్: 1. మధ్యప్రదేశ్, 2. ఉత్తరప్రదేశ్, 3. బిహార్, 4. హర్యానా. ఆన్సర్: 1. మధ్యప్రదేశ్. క్వశ్చన్ 12. ప్రతి గ్రామీణ ఇంటికి గృహ ట్యాప్ కనెక్షన్ లభించేలా చూడటం ద్వారా ఏ కేంద్రపాలిత ప్రాంతం హర్ ఘర్ జల్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది? ఆప్షన్స్: 1. లక్షద్వీప్, 2. పుదుచ్చేరి, 3. న్యూఢిల్లీ, 4. చండీగఢ్. ఆన్సర్: 2. పుదుచ్చేరి. క్వశ్చన్ 13.
అరౌకా పేరుతో ప్రపంచంలోనే అతి పొడవైన పాదచారుల తేలియాడే వంతెన ఏ దేశంలో ప్రారంభమైంది? ఆప్షన్స్: 1 పోర్చుగల్, 2 థాయిలాండ్, 3 చైనా, 4 జపాన్. ఆన్సర్: 1 పోర్చుగల్. క్వశ్చన్ 14 ఐపి రక్షణ అమలు కోసం భారత్, ఇతర 8 దేశాలను ప్రాధాన్యతా వాచ్ లిస్ట్లో ఉంచిన దేశం. ఆప్షన్స్: 1 రష్యా, 2 యూకే, 3 యుఎస్ఏ, 4 చైనా. ఆన్సర్: 3 యుఎస్ఏ. క్వశ్చన్ 15 సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రులు ఏ నగరంలో మొదటి త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నారు? ఆప్షన్స్: 1 చెన్నై, 2 కోల్కతా, 3 పూణే, 4 న్యూఢిల్లీ. ఆన్సర్: 4 న్యూఢిల్లీ. క్వశ్చన్ 16 G20 పర్యాటక మంత్రుల సమావేశం వర్చువల్గా ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్: 1 ఇటలీ, 2 ఇజ్రాయెల్, 3 యూకే, 4 ఫ్రాన్స్. ఆన్సర్: 1 ఇటలీ. క్వశ్చన్ 17 బ్లాక్ శాశ్వత నిర్మాణ సహకార PESCO రక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఏ దేశాలను ఆహ్వానించింది? ఆప్షన్స్: 1 కెనడా, 2 యుఎస్ఏ, 3 నార్వే, 4 పైవన్నీ. ఆన్సర్: 4 పైవన్నీ. క్వశ్చన్ 18 దొంగిలించిన సాంస్కృతిక ఆస్తులను గుర్తించడానికి, అక్రమ రవాణాను తగ్గించడానికి, దొంగిలించిన రచనలు, కళాఖండాలను తిరిగి పొందే అవకాశాన్ని పెంచడానికి సహాయపడే మొబైల్ అనువర్తనాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్స్: 1 ఇంటర్పోల్, 2 యూనిసెఫ్, 3 మోసాడ్, 4 FBI. ఆన్సర్: 1 ఇంటర్పోల్. క్వశ్చన్ 19 ఏ దేశంతో తమ ఇంటర్ ఆపరేటబిలిటీని మరింత మెరుగుపర్చడం కోసం భారత్ దక్షిణ అరేబియా సముద్రంలో సైనిక కసరత్తు నిర్వహించింది? ఆప్షన్స్: 1 ఇండోనేషియా, 2 శ్రీలంక, 3 చైనా, 4 జపాన్. ఆన్సర్: 1 ఇండోనేషియా. క్వశ్చన్ 20 కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో సహాయక చర్యలకు తోడ్పడటానికి మానవతా దృక్పథంతో ఔషధ దిగ్గజం ఆస్ట్రాజెనెకా భారతదేశానికి ఎంత మొత్తాన్ని ప్రకటించింది? ఆప్షన్స్: 1 $2,50,000, 2 $2,45,000, 3 $3,00,000, 4 $2,95,000. ఆన్సర్: 1 $2,50,000. క్వశ్చన్ 21 భారతదేశంలో కోవిడ్-19 సంక్షోభాన్ని పరిష్కరించడానికి ట్విట్టర్ ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చింది? ఆప్షన్స్: 1 $35 మిలియన్, 2 $30 మిలియన్, 3 $20 మిలియన్, 4 $15 మిలియన్. ఆన్సర్: 4 $15 మిలియన్. క్వశ్చన్ 22 ఎక్కడ జరిగిన యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా పాల్గొన్నారు? ఆప్షన్స్: 1 ఇటలీ, 2 పోర్చుగల్, 3 యూకే, 4 ఫ్రాన్స్. ఆన్సర్: 2 పోర్చుగల్. క్వశ్చన్ 23 మూడో ఆర్కిటిక్ సైన్స్ మినిస్టీరియల్ 2021 ఇతివృత్తం. ఆప్షన్స్: 1 స్థిరమైన ఆర్కిటిక్ కోసం జ్ఞానం, 2 ఆర్కిటిక్ సస్టైనబుల్ వరల్డ్, 3 ఆర్కిటిక్ గురించి అవగాహన, 4 ఆర్కిటిక్ అవకాశాలు. ఆన్సర్: 1 స్థిరమైన ఆర్కిటిక్ కోసం జ్ఞానం. క్వశ్చన్ 24 భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు కోసం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్తో ఏ దేశం భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్స్: 1 జపాన్, 2 యూకే, 3 యుఎస్ఏ, 4 ఫ్రాన్స్. ఆన్సర్: 1 జపాన్. క్వశ్చన్ 25
నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఈనామ్ ఏ బ్యాంకును డిజిటల్ చెల్లింపు భాగస్వామిగా ఎంపిక చేసింది? ఆప్షన్స్: 1 ఐసిఐసిఐ బ్యాంక్, 2 కోటక్ మహీంద్రా బ్యాంక్, 3 హెచ్డిఎఫ్సి బ్యాంక్, 4 ఎస్బిఐ. ఆన్సర్: 2 కోటక్ మహీంద్రా బ్యాంక్. క్వశ్చన్ 26 ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం 2021 నుండి 22 సంవత్సరానికి 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంటు ఎంత విడుదలైంది? ఆప్షన్స్: 1 9,871 రూపాయలు కోట్లున, 2 9,600 కోట్ల రూపాయలు, 3 9,532 కోట్ల రూపాయలు, 4 8,965 కోట్లు. ఆన్సర్: 1 9,871 రూపాయలు కోట్లున. క్వశ్చన్ 27 ప్రామాణిక దేశీయ ప్రయాణ బీమా అయిన భారత్ యాత్ర సురక్షపై ఏ సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది? ఆప్షన్స్: 1 ఆర్బిఐ, 2 ఐఆర్డిఏఐ, 3 పిఎఫ్ఆర్డిఏ, 4 ఈఎస్ఐసి. ఆన్సర్: 2 ఐఆర్డిఏఐ. క్వశ్చన్ 28 ఏ భారతీయ ప్రభుత్వరంగ సంస్థ రూ. 50,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ (క్యాప్) ను తిరిగి పొంది అత్యంత విలువైన 100 భారతీయ సంస్థలలోకి ప్రవేశించింది? ఆప్షన్స్: 1 సేల్, 2 వేల్, 3 ఎన్టీపీసీ, 4 బిఈఎంఎల్. ఆన్సర్: 1 సేల్. క్వశ్చన్ 29 యూకేలో టీకా వ్యాపారాన్ని విస్తరించడానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టనుంది? ఆప్షన్స్: 1 240 మిలియన్లు, 2 250 మిలియన్లు, 3 275 మిలియన్లు, 4 300 మిలియన్లు. ఆన్సర్: 1 240 మిలియన్లు. క్వశ్చన్ 30 ఆత్మ నిర్భర్ భారత్ ను సంయుక్తంగా ప్రోత్సహించడానికి టెలికాం, ఐసిటి వంటి రంగాలలో పెట్టుబడులు, తయారీని సులభతరం చేయడానికి ఇండో-కెనడా ఛాంబర్ ఆఫ్ కామర్స్తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ? ఆప్షన్స్: 1 టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, 2 నాస్కామ్, 3 నైటిఏఏవాయఓజీ, 4 టెలికాం ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్: 4 టెలికాం ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ 31 ఆర్బిఐ చట్టం 2వ షెడ్యూల్ నుండి మినహాయించిన బ్యాంకు ఏది? ఆప్షన్స్: 1 యుకో బ్యాంక్, 2 ఐడిబిఐ బ్యాంక్, 3 డిబిఎస్ బ్యాంక్, 4 లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఆన్సర్: 4 లక్ష్మీ విలాస్ బ్యాంక్. క్వశ్చన్ 32 ఎవరి భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ కనెక్టెడ్ కామర్స్ క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఏ డిజిటల్లీ ఇంక్లూసివ్ భారత్ నివేదికను విడుదల చేసింది? ఆప్షన్స్: 1 గూగుల్, 2 మాస్టర్ కార్డ్, 3 వీసా, 4 మైక్రోసాఫ్ట్. ఆన్సర్: 2 మాస్టర్ కార్డ్. క్వశ్చన్ 33 కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవలి ఉత్తర్వుల ప్రకారం ఇన్ఫ్రా అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులలో ఈపీఎఫ్ఓ ఎంత శాతం పెట్టుబడి పెట్టగలదు? ఆప్షన్స్: 1 6%, 2 4.5%, 3 4.5%, 4 5%. ఆన్సర్: 4 5%. క్వశ్చన్ 34 యుఏఈ నుండి డబ్బు బదిలీకి వీలుగా ఆదేశానికి చెందిన మష్రెక్ బ్యాంక్ తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్? ఆప్షన్స్: 1 హెచ్డిఎఫ్సి బ్యాంక్, 2 ఫెడరల్ బ్యాంక్, 3 ఆర్బిఎల్ బ్యాంక్, 4 ఐసిఐసిఐ బ్యాంక్. ఆన్సర్: 2 ఫెడరల్ బ్యాంక్. క్వశ్చన్ 35 టీకా స్లాట్ల లభ్యతను తనిఖీ చేయడానికి పౌరులకు సహాయపడే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఫైండర్ ను దాని మినీ యాప్ స్టోర్లో ప్రారంభించిన సంస్థ? ఆప్షన్స్: 1 గూగుల్, 2 పేటీఎం, 3 ఆపిల్, 4 డెలాయిట్. ఆన్సర్:
2 పేటీఎం. క్వశ్చన్ 36 ఇటీవలి ఐరాస నివేదిక ప్రకారం 2022లో భారత్ అంచనా వృద్ధి శాతం. ఆప్షన్స్: 1 10.5%, 2 9.8%, 3 10.1%, 4 9.5%. ఆన్సర్: 3 10.1%. క్వశ్చన్ 37 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారతదేశ వృద్ధి అంచనాను ఎంతకు సవరించింది? ఆప్షన్స్: 1 8.7%, 2 11%, 3 9.3%, 4 10.2%. ఆన్సర్: 3 9.3%. క్వశ్చన్ 38 వ్యూహాత్మక విధాన సంభాషణను ప్రోత్సహించడానికి బహిరంగ, సమగ్ర వేదికను రూపొందించడానికి ఆసియా పసిఫిక్ టాక్స్ హబ్ ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్స్: 1 ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, 2 ప్రపంచ బ్యాంక్, 3 ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, 4 ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఆన్సర్: 4 ఆసియా అభివృద్ధి బ్యాంకు. క్వశ్చన్ 39 స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఎన్ని స్టార్ లింక్ ఇంటర్నెట్ ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: 1 74, 2 70, 3 60, 4 65. ఆన్సర్: 3 60. క్వశ్చన్ 40 అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో సహాయపడటానికి అధిక, నాణ్యమైన స్వదేశీ, వేగంగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేయగల యూనిట్లను తయారు చేయడానికి 45 రోజుల ఓపెన్ ఛాలెంజ్ అయిన మిషన్ భారత్-O2ను ప్రారంభించిన సంస్థ? ఆప్షన్స్: 1 ఐఐటి కాన్పూర్, 2 ఐఐటి బొంబాయి, 3 ఐఐఎస్సి బెంగళూరు, 4 ఐఐఎం అహ్మదాబాద్. ఆన్సర్: 1 ఐఐటి కాన్పూర్. క్వశ్చన్ 41 పాడి పరిశ్రమలో సమర్థవంతమైన పునరుత్పాదక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ (EESL) తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ? ఆప్షన్స్: 1 నీతి ఆయోగ్, 2 సుగంధ ద్రవ్యాల బోర్డు, 3 నేషనల్ హార్టికల్చర్ బోర్డు, 4 జాతీయ పాల అభివృద్ధి బోర్డు. ఆన్సర్: 4 జాతీయ పాల అభివృద్ధి బోర్డు. క్వశ్చన్ 42 ఏ అధునాతన లైట్ హెలికాప్టర్ డెక్ ఆపరేషన్ సామర్థ్యాలను HAL ప్రదర్శించింది? ఆప్షన్స్: 1 ఆదిత్య, 2 త్రిదేవ్, 3 అర్జున్, 4 ధ్రువ్. ఆన్సర్: 4 ధ్రువ్. క్వశ్చన్ 43 ప్రాణాంతక వైరల్ నెర్వస్ నెక్రోసిస్ (VNN) వ్యాధికి దేశంలో తొలి వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన సంస్థ? ఆప్షన్స్: 1 సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్, 2 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే, 3 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, చెన్నై, 4 సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లక్నవూ. సమాధానం: 3. ఆన్సర్: 3 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, చెన్నై. క్వశ్చన్ 44 యయోగన్-34 అనే కొత్త రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం? ఆప్షన్స్: 1 దక్షిణ కొరియా, 2 జపాన్, 3 నార్వే, 4 చైనా. ఆన్సర్: 4 చైనా. క్వశ్చన్ 45 ప్రపంచంలో తొలి సెమీకండక్టర్ డిజైన్, ప్రాసెస్ లో 2 నానోమీటర్ నానో షీట్ టెక్నాలజీ పురోగతితో చిప్ ను ఆవిష్కరించిన సంస్థ? ఆప్షన్స్: 1 TCS, 2 IBM, 3 విప్రో, 4 HCL. ఆన్సర్: 2 IBM. క్వశ్చన్ 46 వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో DAG-1 మిషన్ టు ది మూన్, DOGE-1 మిషన్ టు ది మూన్ ను ఏ సంస్థ ప్రారంభిస్తుంది? ఆప్షన్స్: 1 స్పేస్ ఎక్స్, 2 నాసా, 3 ఇస్రో, 4 CNRS. ఆన్సర్:
ఒకటి స్పేస్ ఎక్స్. క్వశ్చన్ 47 తీవ్రమైన కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి DGCI ఆమోదించిన యాంటీ కోవిడ్ ఓరల్ డ్రగ్ ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆప్షన్స్. ఒకటి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ. 2 ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్. 3 ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్. 4 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఆన్సర్. ఒకటి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ. క్వశ్చన్ 48 తక్కువ ఖర్చుతో కూడిన 3 వెంటిలేటర్లు, ప్రాణ వాయు స్వస్థ అనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అభివృద్ధి చేసిన సంస్థ. ఆప్షన్స్. ఒకటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 2 రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ. 3 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. 4 ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్. ఆన్సర్. ఒకటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. క్వశ్చన్ 49 మేఫ్లవర్ 400 అనే ప్రపంచంలోని తొలి తెలివైన ఓడను అభివృద్ధి చేయడానికి సాంకేతిక భాగస్వామిగా పనిచేసిన సంస్థ ఏది? ఆప్షన్స్. ఒకటి IBM. 2 TCS. 3 విప్రో. 4 మైక్రోసాఫ్ట్. ఆన్సర్. ఒకటి IBM. క్వశ్చన్ 50 ఆన్లైన్ వరద సమాచార ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం. ఆప్షన్స్. ఒకటి అసోం. 2 ఉత్తరాఖండ్. 3 హిమాచల్ ప్రదేశ్. 4 మహారాష్ట్ర. ఆన్సర్. ఒకటి అసోం. క్వశ్చన్ 51 పుదుచ్చేరి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది? ఆప్షన్స్. ఒకటి వి నారాయణసామి. 2 వి వైతిలింగం. 3 ఎన్ రంగసామి. 4 పి షణ్ముగం. ఆన్సర్. 3 ఎన్ రంగసామి. క్వశ్చన్ 52 అసోం కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్స్. ఒకటి సర్బానంద సోనోవాల్. 2 రంజీత్ కుమార్ దాస్. 3 హిమంత బిస్వా శర్మ. 4 దేబబ్రత సైకియా. ఆన్సర్. 3 హిమంత బిస్వా శర్మ. క్వశ్చన్ 53 నాసా కొత్త అడ్మినిస్ట్రేటర్ గా ప్రమాణ స్వీకారం చేసినది? ఆప్షన్స్. ఒకటి ఫ్లాయిడ్ మెక్విలియమ్స్. 2 మైఖేల్ కాలిన్స్. 3 బిల్ నెల్సన్. 4 జిమ్ బ్రైడ్స్టైన్. ఆన్సర్. 3 బిల్ నెల్సన్. క్వశ్చన్ 54 నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్. ఒకటి సందీప్ జైన్. 2 ఎల్వి పవన్. 3 రమేష్ వైద్య. 4 పద్మకుమార్ ఎం నాయర్. ఆన్సర్. 4 పద్మకుమార్ ఎం నాయర్. క్వశ్చన్ 55 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త సిఎండిగా నియమితులైనది? ఆప్షన్స్. ఒకటి అరుణ్ కుమార్ సింగ్. 2 డికే మెహతా. 3 మనోజ్ జైన్. 4 కె పద్మాకర్. ఆన్సర్. ఒకటి అరుణ్ కుమార్ సింగ్. క్వశ్చన్ 56 ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఫ్లో జాతీయ అధ్యక్షురాలిగా నియమితులైనది? ఆప్షన్స్. ఒకటి భారతీ తివారీ. 2 ఉజ్వలా సింఘానియా. 3 సుందరి అయ్యర్. 4 ఆకాంక్ష రాథోడ్. ఆన్సర్. 2 ఉజ్వలా సింఘానియా. క్వశ్చన్ 57 మహమ్మారి బారిన పడిన చెస్ కమ్యూనిటీకి సహాయం చేయడానికి ఏ సంస్థ చెక్ మేట్ కోవిడ్ ఇనిషియేటివ్ ను ప్రారంభించింది? ఆప్షన్స్. ఒకటి ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఫెడరేషన్. 2 ఫిఫా. 3 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. 4 ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. ఆన్సర్. 4 ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. క్వశ్చన్ 58 ఇటీవల ఐసిసి విడుదల చేసిన ఐసిసి వన్డే టీమ్ ర్యాంకింగ్స్ లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్స్. ఒకటి ఇంగ్లండ్. 2 న్యూజిలాండ్. 3 భారత్. 4 దక్షిణాఫ్రికా. ఆన్సర్. 2 న్యూజిలాండ్. క్వశ్చన్ 59
పురుషుల మాడ్రిడ్ ఓపెన్ టైటిల్ 2021 విజేత. ఆప్షన్స్: 1 అలెగ్జాండర్ జ్వెరెవ్, 2 మార్కోల్ గ్రానెల్-లూయర్స్, 3 హోరాసియో జెబ్బాల్స్, 4 సెబాస్టియన్ వెటెల్. ఆన్సర్: 1 అలెగ్జాండర్ జ్వెరెవ్. క్వశ్చన్ 60 స్పానిష్ గ్రాండ్ ప్రీ 2021 విజేత. ఆప్షన్స్: 1 సెబాస్టియన్ వెటెల్, 2 లూయిస్ హామిల్టన్, 3 హెన్రీ పోలో, 4 వోటారి వోటాలు. ఆన్సర్: 2 లూయిస్ హామిల్టన్. క్వశ్చన్ 61 లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులలో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైనది. ఆప్షన్స్: 1 నవోమి ఒసాకా, 2 పివి సింధు, 3 యాష్లే బార్టే, 4 సెరెనా విలియమ్స్. ఆన్సర్: 1 నవోమి ఒసాకా. క్వశ్చన్ 62 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 కోసం భారత క్రికెట్ జట్టులో 28 సంవత్సరాల తరువాత ఎంపికైన పార్సీ ఆటగాడు. ఆప్షన్స్: 1 అర్జాన్ నాగ్వాస్వాల్లా, 2 ఫరూ ఇంజనీర్, 3 క్రిస్ డెలావర్, 4 బామన్ ఇరానీ. ఆన్సర్: 1 అర్జాన్ నాగ్వాస్వాల్లా. క్వశ్చన్ 63 ఏప్రిల్ 2021లో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ను గెలుచుకున్నది. ఆప్షన్స్: 1 బాబర్ అజమ్, 2 విరాట్ కోహ్లీ, 3 కేన్ విలియమ్సన్, 4 స్టీవ్ స్మిత్. ఆన్సర్: 1 బాబర్ అజమ్. క్వశ్చన్ 64 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ తన 61వ ఆవిర్భావ దినాన్ని ఎప్పుడు జరుపుకుంది. ఆప్షన్స్: 1 మే 7, 2 మే 8, 3 మే 9, 4 మే 10. ఆన్సర్: 1 మే 7. క్వశ్చన్ 65 ప్రతి సంవత్సరం మే 2వ శనివారం జరుపుకునే ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2021 ఇతివృత్తం. ఆప్షన్స్: 1 పక్షిలా ఎగురు, పాడు, విహరించు, 2 పక్షులు మన ప్రపంచాన్ని అనుసంధానిస్తాయి, 3 పక్షులను రక్షించండి, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అధిగమించడానికి పరిష్కారమవ్వండి, 4 పక్షుల సంరక్షణ కోసం మన గొంతులను ఏకం చేయడం. ఆన్సర్: 1 పక్షిలా ఎగురు, పాడు, విహరించు. క్వశ్చన్ 66 మే 8న జరుపుకునే ప్రపంచ రెడ్ క్రాస్ డే 2021 ఇతివృత్తం. ఆప్షన్స్: 1 ప్రతి ఒక్కరికి, ప్రతి చోట, 2 దేశానికి స్వచ్ఛంద సేవ, 3 ఉమ్మడిగా ఉన్న మమ్మల్ని ఎవరూ ఆపలేరు, 4 ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయే చిరునవ్వులు. ఆన్సర్: 3 ఉమ్మడిగా ఉన్న మమ్మల్ని ఎవరూ ఆపలేరు. క్వశ్చన్ 67 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు. ఆప్షన్స్: 1 మే 7, 2 మే 8, 3 మే 6, 4 మే 9. ఆన్సర్: 1 మే 7. క్వశ్చన్ 68 జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు. ఆప్షన్స్: 1 మే 11, 2 మే 12, 3 మే 13, 4 మే 10. ఆన్సర్: 1 మే 11. క్వశ్చన్ 69 ప్రతి సంవత్సరం మే 12న జరుపుకునే అంతర్జాతీయ నర్సులు మరియు మంత్రసానిల దినోత్సవం 2021 ఇతివృత్తం. ఆప్షన్స్: 1 భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం ఒక విజన్, 2 నర్సులు, నాయకత్వం వహించడానికి ఒక స్వరం, 3 అందరికీ ఆరోగ్యం, 4 ఆరోగ్యం మానవ హక్కు. ఆన్సర్: 1 భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ కోసం ఒక విజన్. క్వశ్చన్ 70 11వ దాదా సాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2021లో ఉత్తమ చిత్రం, జ్యూరీ అవార్డును గెలుచుకున్న చిత్రం. ఆప్షన్స్: 1 స్ట్రేంజర్ థింగ్స్, 2 జంగిల్ బుక్, 3 వాటర్, 4 జంగిల్ క్రై. ఆన్సర్: 4 జంగిల్ క్రై.
క్వశ్చన్ 71 2021 బిల్ బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ BBMAs లో ఐకాన్ అవార్డుతో ఎవరు సత్కరించనున్నారు? ఆప్షన్స్: 1 సింగర్ పింక్, 2 నీల్ డైమండ్, 3 స్టీవ్ వండర్, 4 గార్త్ బ్రూక్స్. ఆన్సర్: 1 సింగర్ పింక్. క్వశ్చన్ 72 బెంగాల్ 2021 ఏ ఎలక్షన్ డైరీ పుస్తక రచయిత? ఆప్షన్స్: 1 వికాస్ కుమార్, 2 మోహన్ కందా, 3 గోవింద్ స్వరూప్, 4 డీప్ హాల్దర్. ఆన్సర్: 4 డీప్ హాల్దర్. క్వశ్చన్ 73 ది బెంచ్ పుస్తక రచయిత? ఆప్షన్స్: 1 పార్క్ రైడర్, 2 షర్బినా జోషి, 3 లూయిస్ ప్యారీ, 4 మేఘన్ మర్కెల్. ఆన్సర్: 4 మేఘన్ మర్కెల్. క్వశ్చన్ 74 ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ జడ్జిస్ IAWJ 2021 ప్రతిష్టాత్మక అర్లైన్ పాచ్ గ్లోబల్ విజన్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ఆప్షన్స్: 1 గీతా మిట్టల్, 2 సుజాతా మనోహర్, 3 ఇందిరా బెనర్జీ, 4 సుధా మిశ్రా. సమాధానం 1. ఆన్సర్: 1 గీతా మిట్టల్. క్వశ్చన్ 75 ఎలిఫెంట్ ఇన్ ది ఊంబ్ పుస్తక రచయిత? ఆప్షన్స్: 1 సంజనా సింగ్, 2 సుమిత్రా బాజ్పేయి, 3 మోహితా మోండా, 4 కల్కి కోచాలిన్. ఆన్సర్: 4 కల్కి కోచాలిన్. క్వశ్చన్ 76 నిజ పరిశోధనలో విశేషమైన కృషి, నిరంతర విజయాలు సాధించిన ఎవరికి ప్రతిష్టాత్మక నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అవార్డు లభించింది? ఆప్షన్స్: 1 శంకర్ ఘోష్, 2 నిర్వాణ్ షా, 3 అమిత్ ఘోష్, 4 విమల్ సేన్. ఆన్సర్: 1 శంకర్ ఘోష్. క్వశ్చన్ 77 ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 25సారి అధిరోహించి, తన రికార్డును తనే బద్దలు కొట్టిన కామి రీటా ఏ దేశానికి చెందినవాడు? ఆప్షన్స్: 1 భారత్, 2 నేపాల్, 3 భూటాన్, 4 బంగ్లాదేశ్. ఆన్సర్: 2 నేపాల్. క్వశ్చన్ 78 భారతదేశం నుండి ప్రతిష్టాత్మక షేక్ జాయెద్ బుక్ అవార్డును గెలుచుకున్న మొదటి వ్యక్తి? ఆప్షన్స్: 1 ఖేలిల్ గోయివా, 2 జుర్గెన్ హబెర్మాస్, 3 ఇరాన్ మెర్సల్, 4 తహేరా కుతుబుద్దీన్. ఆన్సర్: 4 తహేరా కుతుబుద్దీన్. క్వశ్చన్ 79 ఇటీవల ప్రపంచంలోని ఎత్తైన శిఖరం అయిన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన పాకిస్తానీ ఎవరు? ఆప్షన్స్: 1 షెహ్రోజ్ కాషిఫ్, 2 ఫరూక్ అబ్దుల్లా, 3 అమ్రిష్ ఖాన్, 4 మహ్మద్ అబ్దుల్ హమీద్. ఆన్సర్: 1 షెహ్రోజ్ కాషిఫ్. క్వశ్చన్ 80 ఇటీవల కన్నుమూసిన మహాత్మా గాంధీ మాజీ వ్యక్తిగత కార్యదర్శి పేరు? ఆప్షన్స్: 1 వి కళ్యాణం, 2 ఎన్ నారాయణ్, 3 గోవింద్ బాజ్పాయ్, 4 రిధిష్ సింగ్. ఆన్సర్: 1 వి కళ్యాణం. క్వశ్చన్ 81 ఇటీవల 102 సంవత్సరాల వయసులో కన్నుమూసిన ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కె.ఆర్. గౌరీ అమ్మ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్: 1 తెలంగాణ, 2 కర్ణాటక, 3 తమిళనాడు, 4 కేరళ. ఆన్సర్: 4 కేరళ. క్వశ్చన్ 82 2025 నుండి 26 నాటికి ప్రభుత్వం ఎన్ని మిలియన్ టన్నుల ఆవాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్స్: 1 18, 2 17, 3 20, 4 15. ఆన్సర్: 3 20. క్వశ్చన్ 83 కరోనా వారియర్స్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్స్: 1 మధ్యప్రదేశ్, 2 ఉత్తరప్రదేశ్, 3 హర్యానా, 4 బిహార్.
ఆన్సర్ 1 మధ్యప్రదేశ్. క్వశ్చన్ 84 కోవిడ్-19 నియంత్రణ చర్యల కోసం అన్ని రాష్ట్రాలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని విడుదల చేసింది? ఆప్షన్స్ 1 8,758 కోట్ల రూపాయలు, 2 7,686 కోట్ల రూపాయలు, 3 8,800 కోట్ల రూపాయలు, 4,8873 కోట్ల రూపాయలు. ఆన్సర్ 4,8873 కోట్ల రూపాయలు. క్వశ్చన్ 85 మూలధన ప్రాజెక్టులకు ఖర్చు చేసినందుకు వడ్డీ లేని 50 సంవత్సరాల రుణంగా రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించింది? ఆప్షన్స్ 1 16,000 కోట్ల రూపాయలు, 2 11,000 కోట్ల రూపాయలు, 3 12,000 కోట్ల రూపాయలు, 4 15,000 కోట్ల రూపాయలు. ఆన్సర్ 4 15,000 కోట్ల రూపాయలు. క్వశ్చన్ 86 జాతీయ మహిళా కమిషన్ ఏ వేదికపై గర్భిణులకు హెల్ప్ లైన్ నంబర్ను ప్రారంభించింది? ఆప్షన్స్ 1 ఫేస్బుక్, 2 ట్విట్టర్, 3 టెలిగ్రామ్, 4 వాట్సాప్. ఆన్సర్ 4 వాట్సాప్. క్వశ్చన్ 87 ఆక్సిజన్ సేకరణ కోసం భూటాన్, నాగాలాండ్తో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసిన రాష్ట్ర ప్రభుత్వం? ఆప్షన్స్ 1 ఆంధ్రప్రదేశ్, 2 త్రిపుర, 3 తెలంగాణ, 4 అసోం. ఆన్సర్ 4 అసోం. క్వశ్చన్ 88 విదేశాల నుండి భారతదేశానికి ఆక్సిజన్ నిండిన క్రయోజెనిక్ కంటైనర్లను తీసుకురావడానికి భారత నావికాదళం ఏ ఆపరేషన్ ప్రారంభించింది? ఆప్షన్స్ 1 ఆపరేషన్ నిస్టార్, 2 ఆపరేషన్ వనిల్లా, 3 మిషన్ సాగర్ 2, 4 సముద్ర సేతు 2. ఆన్సర్ 4 సముద్ర సేతు 2. క్వశ్చన్ 89 2021 నుండి 22 సంవత్సరం జూలై, జూన్ ఖరీఫ్ సీజన్కు ప్రభుత్వం ఎన్ని టన్నుల బియ్యం ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్స్ 1 101.7 మిలియన్ టన్నులు, 2 104.3 మిలియన్ టన్నులు, 3 105.6 మిలియన్ టన్నులు, 4 110 మిలియన్ టన్నులు. ఆన్సర్ 2 104.3 మిలియన్ టన్నులు. క్వశ్చన్ 90 భూగర్భ జలాలను తిరిగి నింపడానికి వర్షపు నీటిని పండించడానికి అటవీ చెరువులు నిర్మిస్తున్న రాష్ట్రం? ఆప్షన్స్ 1 హిమాచల్ ప్రదేశ్, 2 ఒడిషా, 3 ఉత్తరప్రదేశ్, 4 ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ 1 హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ 91 భారతదేశంలో కోవిడ్-19తో పోరాడటానికి సాయుధ దళాలు ఏ ఆపరేషన్ ప్రారంభించాయి? ఆప్షన్స్ 1 కోవిన్, 2 కోజీత్, 3 కోఫోర్స్, 4 కోఆర్మ్. ఆన్సర్ 2 కోజీత్. క్వశ్చన్ 92 దేశంలో డ్రైవ్ ఇన్ టీకా కేంద్రం ఏ నగరంలో ప్రారంభమైంది? ఆప్షన్స్ 1 బెంగళూరు, 2 ముంబయి, 3 న్యూఢిల్లీ, 4 చెన్నై. ఆన్సర్ 2 ముంబయి. క్వశ్చన్ 93 ఏ చిత్ర నిర్మాత జనాపకర్థం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంవత్సరం పొడవునా వేడుకలను ప్రకటించింది? ఆప్షన్స్ 1 ఎల్వి ప్రసాద్, 2 సత్యం కుష్వాహా, 3 సత్యజిత్ రే, 4 దాదా సాహెబ్ ఫాల్కే. ఆన్సర్ 3 సత్యజిత్ రే. క్వశ్చన్ 94 రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం వచ్చే 2 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రహదారి నిర్మాణ లక్ష్యాన్ని ఎంతగా నిర్ణయించింది? ఆప్షన్స్ 1 15 లక్షల కోట్లు, 2 22 లక్షల కోట్లు, 3 25 లక్షల కోట్లు, 4 30 లక్షల కోట్లు. ఆన్సర్ 1 15 లక్షల కోట్లు. క్వశ్చన్ 95
కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు భారతదేశానికి ఎంత మొత్తాన్ని అందించింది? ఆప్షన్స్: 1. $3.5 కోట్ల, 2. $1.0 కోట్ల, 3. $2.0 కోట్ల, 4. $1.5 కోట్ల. ఆన్సర్: 4. $1.5 కోట్ల. క్వశ్చన్ 96. ఏ దేశ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, బ్రో, తన పురాతన ప్రాజెక్టులలో ఒకటైన DANTAK దంతక్ నిర్మాణ వజ్రోత్సవాన్ని జరుపుకుంది? ఆప్షన్స్: 1. పాకిస్తాన్, 2. మయన్మార్, 3. నేపాల్, 4. భూటాన్. సమాధానం: 4. ఆన్సర్: 4. భూటాన్. సమాధానం: 4. క్వశ్చన్ 97. ఇటీవలి నివేదిక ప్రకారం వాతావరణ మార్పులపై పోరాడటానికి భారత్కు ఎంత మొత్తం అవసరం? ఆప్షన్స్: 1. $400 బిలియన్, 2. $350 బిలియన్, 3. $475 బిలియన్, 4. $225 బిలియన్. ఆన్సర్: 1. $400 బిలియన్. క్వశ్చన్ 98. మోటారు మార్గాల్లో స్వల్ప వేగంతో సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల వాడకాన్ని నియంత్రిస్తామని ప్రకటించిన మొదటి దేశం? ఆప్షన్స్: 1. ఫ్రాన్స్, 2. UK, 3. అమెరికా, 4. చైనా. ఆన్సర్: 2. UK. క్వశ్చన్ 99. భారత్లో కరోనావైరస్ బాధితుల వైద్య సేవలకు తోడ్పడటానికి $2.4 మిలియన్ సహకారాన్ని ప్రకటించిన దేశం? ఆప్షన్స్: 1. ఇజ్రాయెల్, 2. UAE, 3. అమెరికా, 4. నార్వే. ఆన్సర్: 4. నార్వే. క్వశ్చన్ 100. అమెరికా, ఇతర దేశాల వేలాది సైనిక దళాలతో నాటో ఉమ్మడి సైనిక విన్యాసాన్ని ఏ దేశంలో ప్రారంభించింది? ఆప్షన్స్: 1. అల్బేనియా, 2. థాయిలాండ్, 3. ఉక్రెయిన్, 4. ఆఫ్ఘనిస్తాన్. ఆన్సర్: 1. అల్బేనియా. క్వశ్చన్ 101. ఏ దేశానికి చెందిన సంస్థ భారత రైల్వేకు 100వ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను విజయవంతంగా తయారు చేసి పంపిణీ చేసింది? ఆప్షన్స్: 1. మింగ్ లీ, చైనా, 2. ఆల్స్టోమ్, UK, 3. డసాల్ట్, ఫ్రాన్స్, 4. బోయింగ్, USA. ఆన్సర్: 2. ఆల్స్టోమ్, UK. క్వశ్చన్ 102. 6P-8I, P-8I గస్తీ విమానాలు, సంబంధిత పరికరాలను భారతదేశానికి విక్రయించడానికి ఏ దేశం ఆమోదించింది? ఆప్షన్స్: 1. ఇజ్రాయెల్, 2. ఫ్రాన్స్, 3. USA, 4. UK. ఆన్సర్: 3. USA. క్వశ్చన్ 103. 3600 ఆక్సిజన్ సిలిండర్లతో సహా 827 టన్నుల సామర్థ్యం గల క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, ఇతర క్లిష్టమైన కోవిడ్ మెడికల్ స్టోర్స్తో సింగపూర్ బయలుదేరిన INS ఓడా? ఆప్షన్స్: 1. తల్వార్, 2. విరాట్, 3. సముద్ర, 4. ఐరావత్. ఆన్సర్: 4. ఐరావత్. క్వశ్చన్ 104. భారత్తో ఇరు దేశాల మధ్య వలస, తరలింపు భాగస్వామ్యంపై ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆప్షన్స్: 1. ఫ్రాన్స్, 2. అమెరికా, 3. UK, 4. సింగపూర్. ఆన్సర్: 3. UK. క్వశ్చన్ 105. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారుల కోసం నెట్ జీరో ప్రొడ్యూసర్స్ ఫోరం ఏర్పాటులో అమెరికా, కెనడా, నార్వే, ఖతార్లతో కలిసిన దేశం? ఆప్షన్స్: 1. ఇరాక్, 2. ఇరాన్, 3. సౌదీ అరేబియా, 4. ఇజ్రాయెల్. ఆన్సర్: 3. సౌదీ అరేబియా. క్వశ్చన్ 106. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడటానికి భారతదేశానికి ఏ సంస్థ $135 కోట్ల సహాయం ప్రకటించింది? ఆప్షన్స్: 1. మాస్టర్ కార్డ్, 2. గూగుల్, 3. మైక్రోసాఫ్ట్, 4. అమెజాన్. ఆన్సర్:
2. గూగుల్. క్వశ్చన్ 107. యాక్సిస్ బ్యాంక్ బోర్డు, ప్రమోటర్, నుండి యాక్సిస్ బ్యాంక్, పబ్లిక్ షేర్ హోల్డర్, గా వర్గీకరించిన సంస్థ. ఆప్షన్స్. 1. NICL ఇన్ఐసిఎల్. 2. AICL ఏఐసిఎల్. 3. NIICL ఇన్ఐఏసిఎల్. 4. UECL యుఐఐసిఎల్. ఆన్సర్. 3. NIICL ఇన్ఐఏసిఎల్. క్వశ్చన్ 108. పోటీ రేటుతో బ్యాంకుకు నిరంతరాయ టెలికాం సేవలను అందించడానికి BSNL తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్. ఆప్షన్స్. 1. SBI. 2. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. 3. IDBI బ్యాంక్. 4. ఇండియన్ బ్యాంక్. ఆన్సర్. 4. ఇండియన్ బ్యాంక్. క్వశ్చన్ 109. సెంట్రల్ బ్యాంక్స్ అండ్ సూపర్వైజర్స్ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ది ఫైనాన్షియల్ సిస్టమ్ NGFS లో సభ్యత్వం తీసుకున్న సంస్థ. ఆప్షన్స్. 1. IRDA. 2. RBI. 3. SIDBI. 4. NPCI. ఆన్సర్. 2. RBI. క్వశ్చన్ 110. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విశ్లేషణ ప్రకారం గృహ పొదుపులు జిడిపిలో ఎంత శాతం పెరిగాయి? ఆప్షన్స్. 1. 21.5%. 2. 25.5%. 3. 22.5%. 4. 20%. ఆన్సర్. 3. 22.5%. క్వశ్చన్ 111. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 2020 నుండి 21లో భారత సేంద్రీయ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? ఆప్షన్స్. 1. 55%. 2. 49%. 3. 50%. 4. 51%. ఆన్సర్. 4. 51%. క్వశ్చన్ 112. CMI డేటా ప్రకారం 6.5% నిరుద్యోగిత రేటును భారతదేశంలో మార్చిలో ఎంత శాతంతో పోల్చారు? ఆప్షన్స్. 1. 10.5%. 2. 8%. 3. 7.9%. 4. 6.9%. ఆన్సర్. 3. 7.9%. క్వశ్చన్ 113. న్యూ క్రిప్టో రివార్డ్స్ క్రెడిట్ కార్డును ప్రారంభించడానికి క్రిప్టోకరెన్సీ సంస్థ జెమిని ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్స్. 1. మాస్టర్ కార్డ్. 2. వీసా. 3. రూపే. 4. అమెజాన్. ఆన్సర్. 1. మాస్టర్ కార్డ్. క్వశ్చన్ 114. దేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల తరుణంలో కీలకమైన వైద్య సహాయాన్ని రవాణా చేయడానికి ఆక్సిజన్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ. ఆప్షన్స్. 1. మహీంద్రా. 2. TCS. 3. విప్రో. 4. సిప్లా. ఆన్సర్. 1. మహీంద్రా. క్వశ్చన్ 115. కోవిడ్-19కి వ్యతిరేకంగా పోరాడటానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత కేటాయించింది? ఆప్షన్స్. 1. 92 కోట్ల రూపాయలు. 2. 80 కోట్ల రూపాయలు. 3. 65 కోట్ల రూపాయలు. 4. 71 కోట్ల రూపాయలు. ఆన్సర్. 4. 71 కోట్ల రూపాయలు. క్వశ్చన్ 116. 2022 ఆర్థిక సంవత్సరానికి భారత GDP వృద్ధిని బార్క్లేస్ ఎంత శాతం సవరించింది? ఆప్షన్స్. 1. 12.5%. 2. 11%. 3. 10.5%. 4. 10%. ఆన్సర్. 4. 10%. క్వశ్చన్ 117. 2021 ఏప్రిల్ నెలలో స్థూల GST ఆదాయం ఎంత వసూలైంది? ఆప్షన్స్. 1. 1,50,567 కోట్ల రూపాయలు. 2. 1,41,384 కోట్ల రూపాయలు. 3. 2,89,357 కోట్ల రూపాయలు. 4. 1,67,543 కోట్ల రూపాయలు. ఆన్సర్. 2. 1,41,384 కోట్ల రూపాయలు. క్వశ్చన్ 118.
ఆర్బీఐ డేటా ప్రకారం మార్చి 2021లో నాన్ ఫుడ్ బ్యాంక్ క్రెడిట్ వృద్ధి ఎంత? ఆప్షన్స్: 1 4.1%, 2 3.8%, 3 3.5%, 4 4.9%. ఆన్సర్: 4 4.9%. క్వశ్చన్ 119. వ్యాక్సిన్ తయారీదారులతో సహా విస్తృత శ్రేణి సంస్థలకు తాజా రుణాలు ఇవ్వడానికి ఆర్బీఐ బ్యాంకులకు ఎంత మొత్తంలో ద్రవ్య మద్దతు ఇవ్వనుంది? ఆప్షన్స్: 1 35,000 కోట్ల రూపాయలు, 2 40,000 కోట్ల రూపాయలు, 3 45,000 కోట్ల రూపాయలు, 4 50,000 కోట్ల రూపాయలు. ఆన్సర్: 4 50,000 కోట్ల రూపాయలు. క్వశ్చన్ 120. ఏ 5వ తరం ఎయిర్ టు ఎయిర్ క్షిపణి తొలి ప్రయోగాన్ని డిఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది? ఆప్షన్స్: 1 ఆకాశ్-5, 2 నాగ్-5C, 3 ఆదిత్య-5 లీటర్లు, 4 పైథాన్-5. ఆన్సర్: 4 పైథాన్-5. క్వశ్చన్ 121. హెలికాప్టర్ ఇంజిన్ అప్లికేషన్ కోసం స్వదేశీ హెలికాప్టర్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఒకే క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ? ఆప్షన్స్: 1 వెల్, 2 డిఆర్డీఓ, 3 ఓఎన్జీసీ, 4 రిలయన్స్. ఆన్సర్: 2 డిఆర్డీఓ. క్వశ్చన్ 122. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వాతావరణ మార్పు అంచనా సూపర్ కంప్యూటర్ను నిర్మించిన దేశం? ఆప్షన్స్: 1 యూకే, 2 అమెరికా, 3 చైనా, 4 జపాన్. ఆన్సర్: 1 యూకే. క్వశ్చన్ 123. భారతదేశ తొలి 3D ప్రింటెడ్ ఇంటిని నిర్మించిన స్టార్టప్? ఆప్షన్స్: 1 టవాస్టా, 2 197, 3 రీన్యూ, 4 డిజీను. ఆన్సర్: 1 టవాస్టా. క్వశ్చన్ 124. 56 kVA తొలి సౌర శక్తి వినియోగ ప్లాంటును భారత సైన్యం ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఆప్షన్స్: 1 సిక్కిం, 2 అసోం, 3 త్రిపుర, 4 నాగాలాండ్. ఆన్సర్: 1 సిక్కిం. క్వశ్చన్ 125. పాలపుంతలో శాస్త్రవేత్తలు కనుగొన్న అతి చిన్న కృష్ణబిలం పేరు? ఆప్షన్స్: 1 మాత్, 2 స్క్విరెల్, 3 లిప్టన్, 4 యూనికార్న్. ఆన్సర్: 4 యూనికార్న్. క్వశ్చన్ 126. భారతదేశంలో టీకాలు వేయడానికి సమీప ప్రదేశాలను గుర్తించడంలో ప్రజలకు సహాయపడే తన మొబైల్ యాప్ లో టీకా ఫైండర్ సాధనాన్ని రూపొందించడానికి భారత ప్రభుత్వంతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్స్: 1 గూగుల్, 2 మైక్రోసాఫ్ట్, 3 ఫేస్బుక్, 4 అమెజాన్. ఆన్సర్: 3 ఫేస్బుక్. క్వశ్చన్ 127. కమ్యూనిటీ కోవిడ్-19 టీకా డ్రైవ్ను ప్రారంభించడానికి, కోవిడ్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోలాజికల్ డెవలప్మెంట్ సొసైటీ, సీడ్స్ అనే ఎన్జీఓతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్స్: 1 ఆపిల్ ఇంక్, 2 అమెజాన్, 3 శాంసంగ్, 4 పెప్సికో. ఆన్సర్: 4 పెప్సికో. క్వశ్చన్ 128. ఏ సంస్థ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, ఒక అమెరికన్ ఫుట్ బాల్ మైదానం కంటే పొడవు, 3 బోయింగ్ 747ల రెక్కల విస్తీర్ణం గల విమానం తన రెండవ పరీక్షా విమానయానాన్ని పూర్తి చేసుకుంది? ఆప్షన్స్: 1 రోస్మోక్, 2 స్పేస్ ఎక్స్, 3 స్ట్రాటోలాంచ్, 4 యూనికార్న్. ఆన్సర్: 3 స్ట్రాటోలాంచ్. క్వశ్చన్ 129. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చైనాతో పాటు బోర్డర్ విత్ రోడ్ ప్రాజెక్ట్ కోసం మొదటి మహిళా అధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: 1 భారతీ తనేజా,
2 వైశాలి ఎస్ హివాసే 3 సుందరి త్యాగి 4 హిమాని ఎస్ చిల్కోటి ఆన్సర్ 2 వైశాలి ఎస్ హివాసే క్వశ్చన్ 130 యాక్సిస్ బ్యాంక్ ఎండి సిఇఓగా తిరిగి ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ 1 వంశీ కృష్ణ 2 అమితాబ్ చౌదరి 3 ఇక్బాల్ అబ్బాస్ 4 సూర్య చౌదరి ఆన్సర్ 2 అమితాబ్ చౌదరి క్వశ్చన్ 131 బజాజ్ ఆటోకు కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ 1 నీరవ్ బజాజ్ 2 అనీష్ బజాజ్ 3 రాహుల్ బజాజ్ 4 నీరజ్ బజాజ్ ఆన్సర్ 4 నీరజ్ బజాజ్ క్వశ్చన్ 132 జాతీయ మానవ హక్కుల కమిషన్ యాక్టింగ్ చైర్ పర్సన్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ 1 ఏకే చతుర్వేది 2 అవినాష్ సింగ్ 3 దినేష్ మొహాపాత్ర 4 పిసి పంత్ ఆన్సర్ 4 పిసి పంత్ క్వశ్చన్ 133 పశ్చిమ బంగా నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆప్షన్స్ 1 మమతా బెనర్జీ 2 సువేందు అధికారి 3 విపుల్ బెనర్జీ 4 ప్రీతి గాంధీ ఆన్సర్ 1 మమతా బెనర్జీ క్వశ్చన్ 134 తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినది ఆప్షన్స్ 1 దురై మురగన్ 2 ఓ పన్నీర్ సెల్వం 3 ఎం ఉదయనిధి స్టాలిన్ 4 ఎన్కే స్టాలిన్ ఆన్సర్ 4 ఎన్కే స్టాలిన్ క్వశ్చన్ 135 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఐఐఆర్ఆర్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ 1 సందీప్ సింగ్రోల్ 2 పవన్ కశ్యప్ 3 రమేష్ రంగరాజన్ 4 రామన్ మీనాక్షి సుందరం ఆన్సర్ 4 రామన్ మీనాక్షి సుందరం క్వశ్చన్ 136 స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ యాసక్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్స్ 1 పృథ్వీ షా 2 రవీంద్ర జడేజా 3 విరాట్ కోహ్లీ 4 ఎన్ఎస్ ధోని ఆన్సర్ 2 రవీంద్ర జడేజా క్వశ్చన్ 137 2021 స్పోర్ట్ స్టార్ ఏసస్ అవార్డులలో దశాబ్దపు స్పోర్ట్ స్టార్గా ఎవరు ఎంపికయ్యారు ఆప్షన్స్ 1 సానియా మీర్జా 2 పివి సింధు 3 అభినవ్ బింద్రా 4 మేరీ కోమ్ ఆన్సర్ 4 మేరీ కోమ్ క్వశ్చన్ 138 కోవిడ్-19 కారణంగా ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ వేదిక భారత్ నుండి ఏ దేశానికి మారింది ఆప్షన్స్ 1 ఇజ్రాయెల్ 2 పాకిస్తాన్ 3 ఇరాన్ 4 యుఏఈ ఆన్సర్ 4 యుఏఈ క్వశ్చన్ 139 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తిసారా పెరెరా ఏ దేశానికి చెందినవాడు ఆప్షన్స్ 1 పాకిస్తాన్ 2 ఇంగ్లాండ్ 3 శ్రీలంక 4 జింబాబ్వే ఆన్సర్ 3 శ్రీలంక క్వశ్చన్ 140 పోర్చుగీస్ గ్రాండ్ ప్రీ 2021 విజేత ఆప్షన్స్ 1 వాల్టెరీ బోటాస్ 2 లూయిస్ హామిల్టన్ 3 సెబాస్టియన్ వెటెల్ 4 మాక్స్ వెర్స్టాప్పెన్ ఆన్సర్ 2 లూయిస్ హామిల్టన్ క్వశ్చన్ 141 స్పానిష్ గ్రాండ్ ప్రీ 2021 విజేత ఆప్షన్స్ 1 జాక్ మిల్లర్ 2 లూయిస్ హామిల్టన్ 3 సెబాస్టియన్ వెటెల్ 4 ఫ్రాన్సిస్కో బాగ్నియా ఆన్సర్ 1 జాక్ మిల్లర్ క్వశ్చన్ 142 మ్యాచ్ ఫిక్సింగ్లో దోషిగా తేలడంతో 6 సంవత్సరాల పాటు ఐసీసీ అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుండి నిషేధించిన నువాన్ జోయిసా ఏ దేశానికి చెందినవాడు ఆప్షన్స్ 1 శ్రీలంక
2 భారత్, 3 బంగ్లాదేశ్, 4 పాకిస్తాన్. ఆన్సర్ 1 శ్రీలంక. క్వశ్చన్ 143 టోక్యో ఒలింపిక్స్లో పోటీ చేయడానికి ఏ భారతీయ జిమ్నాస్ట్కు ఆసియా కోటా లభించింది? ఆప్షన్స్ 1 ప్రణతి నాయక్, 2 మనీలా బాత్రా, 3 అనామిక సింగ్, 4 వర్తిక రౌతేవాల్. ఆన్సర్ 1 ప్రణతి నాయక్. క్వశ్చన్ 144 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ ప్రచారానికి అథ్లెట్ అంబాసిడర్ గా ఎంపికైన భారత క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి? ఆప్షన్స్ 1 పివి సింధు, 2 అభినవ్ బింద్రా, 3 సానియా మీర్జా, 4 మనీలా బాత్రా. ఆన్సర్ 1 పివి సింధు. క్వశ్చన్ 145 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్స్ 1 ఏప్రిల్ 30, 2 ఏప్రిల్ 29, 3 మే 2, 4 మే 1. ఆన్సర్ 1 ఏప్రిల్ 30. క్వశ్చన్ 146 ప్రపంచ ట్యూనా దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్స్ 1 మే 2, 2 మే 3, 3 మే 1, 4 మే 4. ఆన్సర్ 1 మే 2. క్వశ్చన్ 147 మే 3న పాటిస్తున్న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం -2021 ఇతివృత్తం. ఆప్షన్స్ 1 భయరహిత, పక్షపాత రహిత జర్నలిజం, 2 ప్రజా శ్రేయస్సుగా సమాచారం, 3 ప్రజాస్వామ్యం కోసం మీడియా, 4 శక్తిని అదుపులో ఉంచుకోవడం. ఆన్సర్ 2 ప్రజా శ్రేయస్సుగా సమాచారం. క్వశ్చన్ 148 అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ఏ రోజు పాటించారు? ఆప్షన్స్ 1 4 మే, 2 3 మే, 3 5 మే, 4 2 మే. ఆన్సర్ 1 4 మే. క్వశ్చన్ 149 మే 5న పాటించే ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం 2021 ఇతివృత్తం. ఆప్షన్స్ 1 సంరక్షణ సమయంలో చేతి పరిశుభ్రత సాధించడం, 2 జీవితాలను రక్షించండి, మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి, 3 అందరికీ పరిశుభ్రమైన చేతులు, 4 మీ చేతులు శుభ్రపరుచుకోండి. ఆన్సర్ 1 సంరక్షణ సమయంలో చేతి పరిశుభ్రత సాధించడం. క్వశ్చన్ 150 మే 5న పాటించే అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవం ఇతివృత్తం. ఆప్షన్స్ 1 సమాచారాన్ని అనుసరించండి, మంత్రసానులలో పెట్టుబడిని పెట్టండి, 2 మహిళలతో మంత్రసానులు, 3 ఇప్పుడు మన సమయం, 4 సంతోషించడం, ప్రదర్శించడం, సమీకరించడం. ఆన్సర్ 1 సమాచారాన్ని అనుసరించండి, మంత్రసానులలో పెట్టుబడిని పెట్టండి. క్వశ్చన్ 151